నేను బెల్లి లలితక్క వర్ధంతి రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేశారు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. బెల్లి లలితను అగ్రవర్ణాలే హత్య చేశాయి. అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఆట కట్టిస్తాం. సామాజిక తెలంగాణ సాధించడమే బెల్లి లలితకు నిజమైన నివాళి. జూలై 5న భువనగిరి సభతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు ఖాయం. తీన్మార్ మల్లన్న నాయకత్వం శ్రీరామ రక్ష. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే అట్టడుగు వర్గాలకు న్యాయం. బెల్లి లలిత వర్ధంతిలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలకు తన గొంతుక ప్రాణం పోసిన సంపన్న వర్గాల సాంస్కృతిక సారథి తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క వర్ధంతిని మంగళవారం టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులు హాజరై లలితక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి రెండో పేజీలో చూద్దాం. అనంతరం భువనగిరి పట్టణంలోని ప్రైవేట్ హాస్టల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజనీ కుమార్ యాదవ్ అధ్యక్షత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఎలుగెత్తి చాటిన వారందరినీ అగ్రవర్ణులు హత్య చేశారని ఆరోపించారు. బెల్లి లలిత హత్య వెనుకాల కూడా ఈ అగ్రవర్ణులే ఉన్నాయని అన్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లోని అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణలో అట్టడుగు వర్గాలకు అధికారాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకుందన్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీన భువనగిరి పట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ నాటి పాలకుల అరాచకాలపై భూస్వాముల శక్తులపై నిప్పులు చెరిగారు. ఒక బెల్లి లలితని హత్య చేస్తే తెలంగాణ ఉద్యమ పాట ఆగిపోతుందని భ్రమపడ్డ నాటి అరాచక పాలకులు అంత ముఠాలు ఇవాళ కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. లలితక్క పాడిన ప్రతి పాట కోట్ల మంది బహుజనుల గుండెలు విప్లవ జ్వాలగా ఎగిసిపడుతుందని అన్నారు. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేసిన భయపడకుండా వేలాది మంది ఉద్యమకారులు పుట్టుకొచ్చి తెలంగాణ జెండా ఎత్తారు అని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ బడుగు బలహీన వర్గాల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని జానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లలితక్క కలలుగన్న సామాజిక తెలంగాణ సంపన్న వర్గాల రాజ్యాధికారం సాధించే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విశ్రమించదని, బహుజనుల హక్కులను కాలరాస్తున్న ద్రోహుల గుండెలు నిద్రపోతామని ఆయన హెచ్చరించారు. అణగారిన వర్గాల ఆయుధం లలితక్క. పటేల్ వనిజ. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ లలితక్కను భౌతికంగా హత్య చేసిన ఆమె పోరాట స్ఫూర్తిని ఎవరూ చంపలేరన్నారు. బెల్లి లలిత కేవలం ఒక గాయని మాత్రమే కాదు, అణగారిన వర్గాల ఆయుధమని అన్నారు. భువనగిరిని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసిని నాడు ఇక్కడి భూస్వాములు చేసిన అరాచకాలపై సింహస్వప్నమై గర్జించిన వీరనారి అని కొనియాడారు. ఒక బహుజన మహిళ ప్రశ్నించే స్థాయికి ఎదిగితే ఓర్వలేకనే నాటి పాలకులు ఇంతటి పాశవిక హత్యకు తెగబడ్డారని అన్న ఆమె నేడు తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై హక్కుల సాధన కోసం లలితక్క స్ఫూర్తితో తిరగబడాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, కుక్కల కొండ మనోజ్, పిట్టల శంకర్, చంద్రశేఖర్, ప్రవీణ్, ప్రసన్న కుమారి, కోమరిశెట్టి నరసింహులు, పూజారి సత్యనారాయణ, గంట్ల రాజన్న, జనార్దన్, గంట్ల సదానందం, రాష్ట్ర నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, జిల్లా మండల స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గలమెత్తిన బెల్లి లలితక్కను ఈ అగ్రవర్ణాలే హత్య చేశాయి. దానికి సంబంధించి ఒకసారి మనం నిజంగా ఎట్లా జరగబోతా ఉంది, ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. 5న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, నేను చెప్తున్నాను కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించబోతా ఉంది. భువనగిరిలో జూలై 5వ తేదీన జరిగే సభ ఒక చారిత్ర. హలో అన్న, నమస్తే, లైవ్లో ఉన్నా అన్న. బెల్లి లలితక్క గురించి అగ్రవర్ణాలు హత్య చేశాయని ఇక్కడ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నిన్న కార్యక్రమం చేశారు. దీని గురించి వివరణ అడుగుదామని. బెల్లి లలితక్క గురించి నిన్న తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫునే చేసిరు కదా, వర్ధంతి చేసిరు కదా కార్యక్రమం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బడుగు బలహీన వర్గాలను ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళను అగ్రకులాలే ఆనాటి నుంచి ఈనాటి వరకు హత్య చేస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? వాటన్నిటికీ పరిష్కారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం. వాళ్ళు ఎవరైతే అమరులు ఉన్నారో అందరూ సాక్షిగా రేపు జూలై 5వ తారీఖున సభ నిర్వహించబోతా ఉన్నాం పెద్ద ఎత్తున 1,00,000 మందితోని. వాళ్ళ అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించడమే లక్ష్యంగా మా పోరాటం సాగుతా ఉంది. అందులో భాగంగానే నిన్న బెల్లి లలితక్క గారి
27వ వర్ధంతి సందర్భంగా భువనగిరిలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వారికి నివాళులు కూడా ఘనంగా అర్పించడం జరిగింది. ఈ పార్టీలు వారు చనిపోయి 27 ఏళ్ళు అయినప్పటికీ కూడా కనీసం వాళ్ళ యొక్క స్తూపాలు ఏర్పాటు చేసుకోలేనటువంటి స్థితిలోకి మా వర్గాలు నెట్టిరనే దానికి నిదర్శనమే ఇవాళ నిన్న పెళ్లి లలితక్క విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం జరగటం. ఇవాళ ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భువనగిరికి ఒక చరిత్ర ఉంది. అనేక మంది బీసీ వర్గాల బిడ్డల్ని ఈ అగ్రవర్ణాలు వాళ్ళకి ఎదురవుతారనేటటువంటి కుట్రతోని నక్సలైట్ల పేర్ల మీద అనేక రకాల కుట్రలతోని చంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మరి ఆ నేల సాక్షిగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి మొట్టమొదటి సభ అక్కడనే ప్రారంభం చేసుకొని ఈ అగ్రవర్ణాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మరి అంతిమంగా రాజ్యాధికారం అందుకోవడం కోసమే మరి లక్షల మందితో సభ ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి ప్రజల్లోకి మరి పాదయాత్రతోని మల్లన్న గారు బయలుదేరేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తాం. రైట్ అన్న, ఇప్పుడు ఈ ఏ ఉద్యమం అయినా కానీ మన బహుజన బిడ్డలే ముందుగా బలవుతున్నారు. మరి నిజంగా ఈ మన బహుజన రాజ్యం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో ఈ బహుజన బిడ్డలు బలవుతున్న నేపథ్యం అంటే ఇప్పుడు కేసీఆర్ గద్దెనెక్కిండు, శ్రీకాంతాచారి మరణించిండు, కనీసం వాళ్ళ తల్లికి ఒక్క పదవి లేకుండా ఎమ్మెల్సీ పదవి లేకుండా ఏదో రొట్టె చూపించి పేనం నాకు ఇచ్చిన విధంగా కేసీఆర్ అవమానపరిచిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఉద్యమాలు మన బహుజన బిడ్డలు చేస్తున్నారు, రాజ్యాధికారమే అగ్రకులాలు దక్కించుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు బలిదానాల వంతు బడుగు బలైన వర్గాలది అయిపోయింది, అగ్రకులాలనేమో అధికారం అయిపోయింది. అందుకని ఇవాళ ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాల్లో అనేక మంది విద్యావంతులైన వాళ్లకు విద్యావంతులు అయిన తర్వాత విద్యని అందకుండా కొంతకాలం చేశారు, విద్య అందుకున్న తర్వాత ఉద్యోగాలు దొరకకుండా కొంతకాలం చేశారు. అనేక రకాల పోరాటాల పేరుతోనే వీళ్ళని ఉసిగొల్పి వీళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన రాష్ట్రంలో కనీసం ఇవాళ శ్రీకాంతాచారి తల్లి 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండి కనీసం ఆమెని ఎక్కడ కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ఆయన ఆమెను తీసుకుని ముందర పెట్టుకొని మొన్న కామారెడ్డి డిక్లరేషన్ అనేక డిక్లరేషన్లు పెట్టుకొని లాస్ట్ ఆమెను తీసుకుపోయి ఒక మహిళా అంటే కమిషన్ లో సభ్యురాలుగా చూడు బీసీల మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందుకనే ఇప్పుడు ఇక ముందు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పోరాటాలు మావి భోగాలు వాళ్ళే అనేటటువంటి నినాదానికి పోలీస్ స్టాప్ పెడుతూ ఇక నుండి వాళ్ళు మా కోసం త్యాగం చేయాలి. ఇలా కవితకు వచ్చి అంటా ఉంది, సామాజిక తెలంగాణ కావాలి, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలి, ఎట్లా సాధ్యమైంది నవ్వుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతిమ లక్ష్యం మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించేటటువంటి లక్ష్యంతోనే ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భువనగిరి గడ్డ సాక్షిగా లక్షల మందితోని సభ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క అమరుల యొక్క అమరత్వం ఎందుకోసం అమరులైరు, వీళ్ళ యొక్క అమరత్వం సాక్షిగా మనం సాధించేది. మరి ఇప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇంతకాలం అయినప్పటికీ కూడా మరి వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 89% ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాం. మరి వాళ్ళ అగ్రవర్ణాలలో ఎలుబోలు గాని రెడ్డోలు గాని 3-4% లేనటువంటి వాళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అధికారంలో రావడానికి మాత్రం బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మరి ఇంత ముందున్నటువంటి బీసీలుగానే వాళ్ళ మమ్మల్ని చూస్తా ఉంది. కానీ వాళ్ళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజ్యాధికార పార్టీ ఏర్పాటైన తర్వాత వాళ్ళు చూస్తా ఉన్నాం అగ్రవర్ణాలు బీసీ అనే మాట లేకుండా అడుగు ముందుకేయలేనటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకురాగలిగినాం. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినప్పుడు ప్రతి పార్టీ తెలంగాణ అనేటటువంటి వాదాన్ని నినాదాన్ని ఎత్తుకొని ముందుకు పోయిందో ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీ అనే కాడికి తీసుకొచ్చినాం. మొన్న 5 ఎమ్మెల్సీలు భర్తీ చేస్తే మరి రెడ్డి ఎలమలు లేనటువంటి ఎమ్మెల్సీలని అలా భర్తీ చేసుకునే కాడికి ఇవాళ బీసీలు చైతన్యవంతం అయినారు. అంతేకాకుండా కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా, మరి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాము, అదే విధంగా కాంట్రాక్టులలో వాటా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు జనరల్ స్థానాలు మీ అయ్యా జాగిరి రావురా బాబు అవి బీసీలు అనేటటువంటి నినాదంతో 60 నుంచి 61-62% కార్పొరేషన్లు కావచ్చు, అదే మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇవాళ ఆ ప్లేస్ కి ఇవాళ చేరగలిగిన బీసీలు. అంటే బీసీలలో ఐక్యత వచ్చింది. ఇంతకు ముందు మాదిరిగా కాకుండా బీసీలను కులాలుగా వేరు చేసి గొల్లాయన గౌలాయన ముద్రాయన ఉన్నత కాబట్టి పంచాయతీలు పెట్టి గతంలో వాళ్ళ పరిపాలన సాగింది. కానీ వాళ్ళ బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఇలా బీసీగా అంటే ఒక బిగ్ క్లాస్ గా ఏర్పాటై మరి వాళ్ళ అధికారం మాకు వస్తేనే తప్ప మన బతుకులలో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు. కాబట్టి రేపు 2029లో మరో తమిళనాడు కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అనే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సూచకం. ఒకటన్నా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది భువనగిరిలో జూలై 5వ తేదీన భారీ బహిరంగ సభ, అంటే ఎన్నడూ లేదు విధంగా తీన్మార్ వలన పెద్ద ఎత్తున ఒక రిస్క్ తీసుకొని ఒక భారీ బహిరంగ సభ, అంటే భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకవైపు నిజంగా భువనగిరి వైపు చూసే విధంగా ఈ సభను నిర్వహిస్తారని ఒక పబ్లిక్ మాట్లాడుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా అసలు ఇంత ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటిది? దీన్ని
100% అంటే ఇవాళ మెజార్టీ వర్గాన ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మేము సభ పెట్టుకొని ఖాళీ ఒక మాట చెప్తేనే గుంపులుగా వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రల్ని ఇవాళ అన్ని వర్గాలు అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు, మరి వ్యాపారస్తులు, రైతాంగం అందరూ కూడా అందరికీ అనుభవం అయిందంటే ఈ అగ్రవర్ణాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మన బతుకుల్ని ఆగం చేస్తా ఉన్నాయనేటటువంటి వాస్తవాలు గ్రహించారు కాబట్టి వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న వైపు చూస్తా ఉన్నారు కాబట్టి ఆ సభ విజయవంతం అవుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటది. ఇంకోటి ఏంటంటే నల్గొండ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఇవాళ 9 జనరల్ స్థానాలు ఉంటే ఒక్కడ మా ఎమ్మెల్యే ఉండేది. వీళ్ళ అయ్యే జాగీర్లని 9 స్థానాలు అసెంబ్లీ 2 పార్లమెంట్ ఉంటే 11 చోట్ల ఈ రెడ్డిళ్ళు అంటే వీళ్ళు ఉన్నది మొత్తం కలిపితే ఈ రాష్ట్రం ఈ ఉమ్మడి జిల్లా మొత్తం కలిపితే 80,000 జనాభా. కానీ వీళ్ళు 11 మంది వీళ్ళు అంటే తర్వాత కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు అన్ని వాళ్ళే మొత్తం సర్వంగా ఎవడేం మాట్లాడకపోతే ఆ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా మాకే కావాలనే విధంగా ఉంటుంది అలా ప్రవర్తన. అందుకని వాళ్ళ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు మాతో మాట్లాడతారు. నేను వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అన్న ఇవాళ మీ పుణ్యమని ఇవాళ మాకు ఈ పార్టీల గౌరవం దొక్కుతా ఉంది. ఇవాళ మీ పుణ్యమని ఇవాళ మాకు ఈ పార్టీలో పదవులు దక్కుతా ఉన్నాయన్న. ఇది వాస్తవం, 100% వాస్తవం అన్న. ఇది 100 కాదు, 100కు 1,00,000 బాలు వాస్తాయి. ఎందుకంటే వాళ్ళు అందరూ మాట్లాడతారు, మళ్ళీ డైరెక్ట్ మాట్లాడలేకుండా అందరూ మాట్లాడతారు. అన్న ఇవాళ మీరు ఉంది కాబట్టి ఇవాళ మాకు ఇవాళ ఈ పదవులు దక్కుతా ఉన్నాయి, ఇవాళ మీ వల్లనే మాకు ఇవాళ ఈ గౌరవం దక్కుతా ఉంది అనేటటువంటి అంటే ఏ పార్టీలు ఉన్నా మనం బీసీలంతా ఒకటిగా ఉండాలనేటటువంటి వాయిస్ ఈ రాష్ట్రంలో జరుగుతా వస్తుంది. రైట్ అన్న. అంటే పెద్ద మొత్తానికైతే జూలై 5వ తేదీన ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక మార్పు లక్షల మందితోనే ఈ రాష్ట్రాన్ని బీసీ సమాజం అంతా ఒకవైపు, ఎస్సీ అంటే అగ్రవర్ణాలు ఒకవైపు, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం అంతా ఒకవైపు, అగ్రవర్ణాలు ఒకవైపు అనేటటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతా ఉన్నాం జూలై 5వ తారీఖు నుండి. అంటే మరి నిజంగా ఈ ధర్నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఏమైనా కుట్రలు పడిన అవకాశం ఉంటది కావచ్చు అనుకుంటున్నాను. కానీ ఇవాళ మేము ఏమంటున్నాం అంటే గతంలో ఒక మారోజు వీరన్నని, ఒక సాంబశివుని, రాముల్ని, పెళ్లి లలితక్కని ఆ రోజులలో మా బీసీలలో చైతన్యం లేకపోవడంతో వాళ్ళని ఖతం చేసాడు. కానీ వాళ్ళ సోషల్ మీడియా మా ప్రతి చేతిలోకి వచ్చింది. వాళ్ళ సంబంధం ఒక్క కాల్తోనే అలర్ట్ అయ్యి రాష్ట్రంలో ఈ వర్గాలు బంధపెట్టే కాడికి తయారయ్యారు కాబట్టి ఇవాళ వాళ్ళు కుట్రలు చేసినా ఛేదించుకొని సభసక్తం చేసుకునేటటువంటి చైతన్యం మా వర్గాలలోకి వచ్చింది అనేది వాస్తవం. రైట్, ఓకే అన్న. మొత్తానికి ఆల్ ది బెస్ట్ అన్న. నిజంగా ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం జూలై 5వ తేదీన ఏం జరగబోతా ఉన్నదని పెద్ద ఎత్తున ఒక మొత్తం భువనగిరి వైపు చూస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మరి మార్పు అక్కడి మొదలవుతుందా? బీసీ నినాదానికి వరంగల్ సభ ఎట్లా వేదిక అయిందో నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్పు వచ్చేందుకు జూలై 5వ తేదీన సభ మొత్తానికైతే మార్పు తీసుకురానుందని కనబడతా ఉన్నది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో జూలై 5వ తేదీన ఏం జరగబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం భువనగిరిలో జూలై 5వ తేదీన లక్షలాది మంది భువనగిరిలో తీన్మార్ మల్లన్న సభ పెట్టబోతా ఉన్నాడు. నిజంగా ఇది పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉన్నది. 100% తీన్మార్ మల్లన్న దీని దిశానిర్దేశం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది అని నిజంగా ఈ కార్యక్రమం ఎట్లా ఉండబోతా ఉన్నది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మీ వెంకటేష్, VWD న్యూస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.